హాయ్ అండి. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. ఏకాదశి పండుగ వచ్చింది కదా, ఆ పండుగకి మేము గారెలు చేసుకున్నాం. బియ్యపు పిండి గారెలు, వీటినే చెక్కలని కూడా అంటారు. ఇవి చేసుకోవడానికి ఏం చేయాలనో నేను చెప్తాను. నేను ఎట్లా చేసుకున్నానో మీకు చూపిస్తా. ఫస్ట్ అయితే గిన్నె కాడికి పోయి పిండి పట్టించుకొచ్చుకొని ఆ పిండిని జల్లడ పట్టుకోవాలి. బియ్యం పిండిని మొత్తం అంతా జల్లడ పట్టుకున్నాక అందులో మనం ఉప్పు కారం వేసుకోవాలి. కారం అయితే నేను 2 గంటలు వేస్తాను. ఇది కూర గంట అన్నట్టు. తర్వాత ఉప్పు హాఫ్ గంట కంటే కొంచెం ఎక్కువ వేసిన తర్వాత నువ్వులు పోసుకోవాలి. నువ్వులు 1/2 కిలో నువ్వులు పోసుకున్నా. 1/2 కిలో నువ్వులు మొత్తం పోసుకున్నా. నా పిండి ఏమో 2 కిలోల పిండి. పుట్నాలు కూడా ఒక 1/2 కిలో పోసుకున్నా. తర్వాత కరివేపాకు కూడా మంచిగా నీట్గా కడుక్కొని వేసుకోవాలి. ఇదంతా ఫస్ట్ ఒకసారి కలుపుకోవాలి, మొత్తం కలిసేటట్టు. ఉప్పు కారం పుట్నాలు నువ్వులు అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. 2 కిలోల పిండికి ఇట్లా పడతాయి అన్నట్టు కొలతలు. తర్వాత ఎల్లిగడ్డ జీలకర్ర దంచి పెట్టుకున్న, కచ్చపచ్చగా దంచి పెట్టుకోవాలి. దాన్ని వేసుకొని కలుపుకోవాలి. ఇది ముందుగాలే ఉప్పు కారం వేసినప్పుడు వేసి కలుపుకుంటే ఉప్పు కారం సరిగా పట్టది పిండికి. అందుకే ఫస్టే ఉప్పు కారం మొత్తం అంతా కలుపుకున్నాక తర్వాత మళ్ళా ఇప్పుడు ఈ ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలన్నట్టు. ఇట్లా మొత్తం కలుపుకోవాలి. ఇందులో కొంచెం ఉల్లిగడ్డ తక్కువ వేసుకోవాలి. ఉల్లిగడ్డ ఎక్కువ వేసుకుంటే గారెలు మెత్తగా అవుతాయి. అందుకని కొంచెం తక్కువనే వేసుకోర్రి ఉల్లిగడ్డ. ఎల్లిగడ్డ ఎక్కువ వేసుకోర్రి. ఇదంతా కలిపినాక మొత్తం అంతా ఒక డబ్బాలనే ఉంచుకొని అందులోకి వెళ్ళి కొంచెం అంతా కలిపేటందుకు పక్కకు ఇంకో చిన్న డబ్బాలు తీసుకోవాలి. తీసుకొని పిండిని మొత్తం మంచిగా కలుపుకోవాలన్నట్టు. అంత ఒక్కసారే కలపద్దు. ఇప్పుడు కొంచెం అంత కలుపుకొని దాన్ని టేస్ట్ చూసుకొని ఏమైనా ఉప్పు కారం తగ్గిందనుకో ఆ మిగిలిన పిండిలో వేసుకొని కలుపుకోవచ్చు అన్నట్టు. అదే మనం మొత్తం అంత ఒకటేసారి కలిపినామనుకో మళ్ళీ ఉప్పు కారం ఏం వేయలేమన్నట్టు. అందుకే కొంచెం పక్కకు తీసి కలుపుకోవాలి. కలుపుకొని రుచి చూసుకొని ఏమన్నా పడుతుందా అని చూసుకొని ఉప్పు కారం వేసుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి మంచిగా. ఇట్లా కొద్దిగా మెత్తగా ఉండేటట్టే కలుపుకోవాలి. అట్లా బాగా మెత్తగా ఉండొద్దు, బాగా గట్టిగా ఉండొద్దు. ఇక మేము అప్పాలు పొయ్యి మీద చేస్తాను అన్నట్టు. పొయ్యి అంటు పెట్టుకొని మేము గ్యాస్ మీద చేస్తలేము. మేము ఎప్పుడైనా పండుగ వచ్చినప్పుడు ఇట్లా పొయ్యి మీదనే చేస్తాం. పొయ్యి మీద చేసిన అప్పాలే మంచిగా రుచి ఉంటాయి. గ్యాస్ మీద చేసినవి అంత టేస్ట్ అనిపించాయి. కడలకు అంతా మాడిపోతూ ఉంటాయి అప్పాలు. అంటే వీలున్నప్పుడు వీలు లేనప్పుడు దాని మీదైనా చేసుకుంటాం. కానీ ఎక్కువ పండుగలకి అయితే మాత్రం ఈ పొయ్యి మీదనే చేసుకుంటాం. మధ్యలో ఎప్పుడన్నా చేయాల్సి వస్తే, పండుగలు కాకుండా మధ్యలో ఎప్పుడైనా చేయాల్సి వస్తే గ్యాస్ మీద చేసుకుంటాం. ఇక మూకుడు పెట్టుకొని ఆ మూకుట్లో నూనె పోసుకుంటాను. మనం కలుపుకున్న పిండిని ఇట్లా రౌండ్ బాల్స్ చేసుకోవాలి. ఇట్లా ముద్దలు చేసుకోవాలి. ముద్దలు చేసుకున్నాక అప్పాల మిషన్ ఉంటుంది. ఆ అప్పాల మిషన్ మీద ఈ ముద్దలు పెట్టుకొని ఒత్తుకుంటే అప్పాలు చేసుకోవాలన్నట్టు. ఇట్లా అన్ని అప్పాలు. కొందరేమో ఇట్లా మిషన్ మీద చెయ్యరు, చేత్తోనే చేస్తారు. ఒక పీట మీద కవర్ వేసుకొని ఆ కవర్ మీద పిండి పెట్టుకొని చేయితోనే మొత్తం ఒత్తుతూ ఉంటారు అన్నట్టు. అట్లా కూడా చేస్తారు. అవి ఇంకా పల్చగా వస్తాయి చేయితో ఒత్తేటి. ఈ మిషన్ మీద కొంచెం మందమే వస్తాయి. పల్చగా కూడా చేసుకోవచ్చు దీన్ని. అందుకే ఇక తర్వాత మళ్ళీ ఒత్తినాక కూడా ఇట్లా చేయితోని పల్చగా అంటుంది. తను మా ఆడబిడ్డల కూతురు, తను చేస్తుంది. నేను కాల్చిన. ఇట్లనే అన్ని అప్పాలు చేసుకోవాలన్నట్టు. అట్లనే ఇప్పుడు మనం పుట్నాలు పోసుకున్నాం కదా ఈ పిండిలో, పుట్నాలకు బదులు శనగపప్పు కూడా నానబెట్టి వేసుకోవచ్చు. ముందుగాలే నానబెట్టాలి శనగపప్పు. నానబెట్టి తర్వాత దాన్ని ఆ పిండిలో వేసుకోవచ్చు పుట్నాలకు బదులు. ఇంకా పల్లీలు కూడా వేసుకోవచ్చు. పల్లీలను వేయించి కొద్దిగా పలుకుల్లాగా చేసి వాటిని కూడా వేసుకోవచ్చు అన్నట్టు. పల్లీలు వేసుకోవచ్చు, శనగపప్పు వేసుకోవచ్చు, పుట్నాలు వేసుకోవచ్చు. ఇవన్నీ ఏం లేకుండా ప్లెయిన్గా ఓన్లీ నువ్వులు మాత్రమే వేసి కూడా చేసుకోవచ్చు. వీటిని ఆంధ్ర సైడ్ చిన్నగా చేసి చెక్కలు అంటారు అన్నట్టు. కానీ మా సైడ్ మాత్రం ఇట్లా పెద్దగానే చేసుకుంటాం. తెలంగాణలో పెద్దగానే చేసుకొని ఇట్లా మిషన్ మీద చేసుకుంటాం అన్నట్టు. ఏ పండగ వచ్చినా కూడా గారెలు మాత్రం ఖచ్చితంగా చేస్తారు. గారెలు అంటే మళ్ళీ వేరే పప్పు గారెలు కాదు, ఈ బియ్యం పిండి గారెలు. ఏ పండగ వచ్చినా, ఏకాదశి అయినా, దసరా అయినా, సంక్రాంతి అయినా, ఉగాది అయినా, ఏ పండుగకైనా కూడా గారెలు మాత్రం ఖచ్చితంగా చేసుకుంటారు అన్నట్టు. ఇవి కాక ఇంకా వేరే కూడా చేసుకుంటారు. ఇప్పుడు నూనె గాలిందో లేదో చూడడానికి కొద్దిగా అంత పిండి తీసి అందులో వేసినాం అనుకో, అది టక్కున పైనకి తేలితే నూనె గాలినట్టు. ఇప్పుడు నూనె గాలింది. ఇప్పుడు అప్పాలు వేసుకోవాలి అందులో.
ఈ అప్పాలు ఎన్ని పడితే అన్ని వేసుకోవాలన్నట్టు. ఈ అప్పాలను ఇట్లా తీసుకోవాలి. మనకి కొంచెం పిండి మెత్తగానే అయింది, మెత్తగా అయ్యి కొంచెం తీయడానికి రాలేదు. తర్వాత మళ్ళీ ఒకసారి కలిపే పిండివి కొంచెం గట్టిగా కలుపుకున్నాం. అట్లనే ఉప్పు కారం కూడా కొద్దిగా తక్కువైతే నేను మళ్ళీ వేసుకున్నా. దాంట్లో మీరు చేసుకున్నప్పుడు కూడా ఫస్ట్ పిండిని టేస్ట్ చూసుకోండి, కొంచెం కలుపుకొని, లేదా ఒక వాయి కాల్చినాక ఆ వాయి అప్పాలు తిని అట్లా కూడా టేస్ట్ చూసుకొని మళ్ళీ ఉప్పు కారం వేసుకోవచ్చు. మనం నూనె బాగా గాలి ఉన్నది కదా, ఇది ఫస్ట్ వాయి కాబట్టి జప్పున కాలుతాయి అన్నట్టు, కొంచెం ఎక్కువే కాలుతాయి, మాడిపోయే అవకాశం కూడా ఉంటుంది అన్నట్టు ఫస్ట్ వాయి. దీన్ని తొందరగా మర్రేసుకోవాలి, తొందరగా తీసి పక్కన పెట్టుకోవాలన్నట్టు. అదే నెక్స్ట్ వాయి కొంచెం మంచిగా కాలుతాయి అన్నట్టు, ఎందుకంటే ఫస్ట్ వాయి కొంచెం నూనె వేడెక్కి ఉంటుంది కాబట్టి ఇట్లా తొందరగా కాలుతాయి అన్నట్టు. అవి అప్పాలు కాలినాయి, చూడు పైన అది ఒకటి కొద్దిగా మాడిపోయినట్టు అయ్యింది, ఎర్రగా అయింది. కొంచెం తొందరగా తీసేసుకోవాలి ఫస్ట్ వాయి. నూనె కొంచెం తక్కువ వేడి ఉంటే ఏం కాదు, కొంచెం ఎక్కువ వేడి ఉంటే తొందరగా తీసేసుకోవాలి. ఇట్లా తీసుకొని ఒక గిన్నె మీద పెట్టుకోవాలి. దాంట్లో ఏమన్నా నూనె ఉంటే ఆ గిన్నెలో పడుతుంది అన్నట్టు. ఇట్లా ఒక గిన్నె మీద పెట్టుకుంటే దాంట్లో ఏమన్నా నూనె ఉన్నదనుకో ఆ గిన్నెలో పడుతుంది, మనం ఇంకో వాయి అయ్యే వరకు అన్నట్టు. ఇట్లనే అన్ని అప్పాలు చేసుకోవాలి. ఇట్లనే గ్యాస్ మీద కూడా చేసుకోవచ్చు. నేను మాత్రం కట్టెల పొయ్యి మీద చేస్తాను. ఏకాదశికి చేసుకుంటారు అందరూ, కానీ నాకు వీలుగాక ఏకాదశి తెల్లారి చేసుకుంటాను. శనివారం ఏకాదశి అయింది కదా, ఆదివారం రోజు మేము ఈ అప్పాలు చేసుకున్నాం అన్నట్టు. అట్లనే ఈ ఏకాదశికి మా సైడు పెద్దేవుని చేసుకుంటాడు. పెద్దేవుడు అంటే దుర్గమ్మ అన్నట్టు, దుర్గమ్మని చేసుకుంటారు. అట్లనే ఉప్పలమ్మ అని ఉంటుంది, ఆ ఉప్పలమ్మను కూడా చేసుకుంటారు అన్నట్టు. మేము ఉప్పలమ్మను ముందే చేసుకున్నాం, కానీ ఈ దుర్గమ్మను మాత్రం మేము అప్పాలు చేసిన రోజే చేసుకున్నాం అన్నట్టు. ఇట్లనే మొత్తం అన్నీ చేసుకోవాలి, ఇటు కాల్చుకోవాలన్నట్టు. ఇది ఒకరితోని అయ్యే పని కాదు, ఇంకొకరు ఉండాలి. అంటే ఒకళ్ళు ఒత్తడానికి, మిషన్ మీద అప్పాలు ఒత్తడానికి ఉండాలి, ఒకళ్ళు కాలవడానికి ఉండాలన్నట్టు. ఒక్కళ్ళే చేసుకోవడానికి కుదరదు అన్నట్టు. అదే చెక్కలు అయితే ఒక్కళ్ళు చేస్తారు కావచ్చు, చిన్నవి ఆంధ్ర సైడ్ చేసే చిన్న చెక్కలు చేస్తారేమో, కానీ మా సైడ్ అయితే ఇవి చేయాలంటే ఒక్కళ్ళే చేయాలి. అదే నేను చేత్తోని పల్చగా ఒత్తుతారు కొందరు అన్నా కదా, అదైతే ఇంకా 3-4 కావాలి. కాలవడానికి ఒక్కళ్ళు కావాలి, ఇట్లా పల్చగా చేయడానికి చేతితో ఒత్తాలి కదా, తొందరగా కావు కదా మిషన్ అంత తొందరగా. అందుకని ఒక 3-4 ఒత్తుతారు అన్నట్టు. అది ఎట్లా అంటే ఇవాళ మనం పోయి ఒకరికి ఒత్తినామనుకో, రేపు ఇంకొకరు వస్తారు అన్నట్టు. ఇట్లా నలుగురికి 4 రోజులు మనం పోయినాం అనుకో, ఆ నలుగురు మనకు ఒక్క రోజు వస్తారు అన్నట్టు. ఇట్లా చేయడానికి, అప్పాలు చేయడానికి అట్లా చేస్తారు అన్నట్టు ఆ చేతితో ఒత్తిటి. కానీ మేమైతే చేతితో ఒత్తలేదు, మిషన్ మీదనే చేసినాం. ఇట్లనే కాల్చుకోవాలి. కొన్ని మంచిగా ఉబ్బుతాయి అప్పాలు, నాయి కూడా కొద్దిగా ఉబ్బినాయి. అట్లనే పిండిలో వేడి నీళ్ళు పోసి కూడా చేసుకుంటారు అన్నట్టు. నేనైతే వేడి నీళ్ళు పోయలేదు, కొద్దిగా నీళ్ళు కాగబెట్టి ఆ పిండిని కలిపి అట్లా చేసుకుంటారు. అట్లా చేసుకున్నా బాగానే ఉంటుంది అన్నట్టు, కొంచెం మంచిగా పొంగుతాయి వేడి నీళ్ళు పోస్తే కూడా. కానీ నేను పోయలేదు, కావాలంటే మీరు ఎవరైనా చేసుకుంటే వేడి నీళ్ళు కూడా పోసుకోవచ్చు. ఇట్లనే మొత్తం అన్నీ చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పినాం కదా మేము దుర్గమ్మని చేసుకుంటామని, ఇది దుర్గమ్మ గద్దె అన్నట్టు. ఈ గద్దెని మంచిగా బుదిస్తారు, ఎర్రమన్నతో బుదిచ్చి అన్ని బొట్లు పెట్టి దీపం పెట్టి ఆడ అన్నం వండి పళ్ళు పెట్టి పొగేస్తారు. పొగేసి బెల్లం చాక పెరుగు ఇట్లా పెడతారు అన్నట్టు. ఆ పైన గురికిలా దేవుడు ఉంటారు అన్నట్టు. ఇట్లా మొత్తం పుదిచ్చి అట్లా బొట్టు పెట్టి అక్కడ కోడిని కోస్తారు అన్నట్టు. ఇదే దుర్గమ్మ చేసుడు. మామూలుగా పట్నం వేసి కొలుపుతారు, అది 5 ఏళ్ళకి ఒకసారి కలుపుతారు అన్నట్టు. కానీ ఎవ్రీ ఇయర్ ఏకాదశి అప్పుడు మాత్రం ఇట్లా కోడిని కోసుకుంటారు అన్నట్టు. మాకు ఆ పని కూడా అయ్యిందన్నట్టు ఆ రోజు. అప్పాల పని అయింది, దుర్గమ్మ పని కూడా అయిపోయింది అన్నట్టు. ఇక ఇట్లా తీసి వేసుకోవాలన్నట్టు అప్పాలు. తను మా అక్క చేస్తుంది. చెరుకోసేపు చేసినాం అన్నట్టు, ఒకరి తర్వాత ఒకరు చేసుకున్నాం. ఫస్ట్ మావి చేసినాం, మావి అయిపోయాక మా అక్క వాళ్ళవి కూడా చేసినాం అన్నట్టు. ఇట్లా ఊళ్ళల్లో ఇట్లా మంచిగా కలిసి చేసుకుంటారు. మొత్తం మన క్యాన్ నిండింది, మాది 2 కిలోల పిండి అని చెప్పిన కదా. క్యాన్ నిండంగా ఇంకా అయినాయి, ఇంకో డబ్బాలో కూడా అయినాయి. ఇవి క్యాన్ నిండింది, ఆ డబ్బా నిండా కూడా అయినాయి అన్నట్టు.
2 కేజీసే. మేము ఇంకా తక్కువ చేసుకున్నాం, అందరు ఎక్కువ చేసుకుంటారు. మా అప్పాలన్నీ అయిపోయేసరికి సాయంత్రం అయింది. సాయంత్రం వరకు బర్రెలు వచ్చినాయి. ఆ బర్రెల పాలు కూడా పిండినా అన్నట్టు, చాలా రోజులై పిండి కానీ మళ్ళీ ఒకసారి పిండుదామని పిండిన బర్రెల పాలు కూడా. అయితే పిండి కలిపేటప్పుడు ఓన్లీ కరివేపాకే వేసిన కదా, అట్లా కాకుండా కొత్తిమీరాకు, ఉల్లాకు, మెంతాకు అవన్నీ వేసుకోవచ్చు. మా పల్లెటూళ్ళల్లో మా చేన్ల దగ్గర అవన్నీ అలుకుతారు, కానీ ఇప్పుడు వర్షం కాబట్టి ఇప్పుడే అలకరు, తోటలు పెట్టేటప్పుడు అలుకుతారు. అవి సంక్రాంతి వరకు మంచిగా వస్తాయి. సంక్రాంతి అప్పుడు చేసుకునే అప్పాలల్లో ఈ మెంతాకు, ఉల్లాకు, కొత్తిమీరాకు వేసుకుంటారు. ఇప్పుడు అదంతా లేదు కాబట్టి ఓన్లీ కరివేపాకుతోనే సరిపెట్టుకొని ఇట్లా కూడా వేసుకుంటారు అన్నట్టు. పొద్దున 11కి మొదలు పెడితే అవి అయిపోయే వరకు సాయంత్రం 4 అయింది, 4:30 అయ్యింది. నేను ఈ అప్పాలే కాదు, ఈ గారెప్పాలే కాదు, కొంచెం మోతీచూర్ లడ్డు కూడా చేసిన. అంటే బోందు కొట్టి ఆ బోందుని మిక్సీ పట్టి మోతీచూర్ లడ్డు కూడా చేసిన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.